సంజు సంజు ఏ సంజు పడుకున్నావా? లేదా రా కమాన్ కమాన్. ఏమైంది? నువ్వు బయటింది రావట్లేదు. తన్ని పర్లేదు. తన్ని మేడం తన్ని షూర్. సంజు తొందరపడి తన్నే నాన్న. ఎక్కడ చిన్న తేడాగా ఉందా? ఏంటో ఏదో రీప్లే చూస్తున్నట్టుగా ఉన్నాయి. సంజు ఆల్ ది బెస్ట్. Hey! Security! బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చాలా రోజులైంది చూసి. విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నెగ్గాల్సిందే, బాగి నాకు చేసేయాల్సిందే. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం ఇవన్నీ? ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చిన ఇంత గొడవ జరుగుండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరింకులు కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా, వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరే, నీ కాలు పట్టుకుంటా సార్. పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చెదులు దాన్ని పెట్టండి సార్. సార్ సార్ పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు? చూడండి సార్, మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు. ఏదో 60-70 లక్షలు సర్దం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్ లో గాని నా కూతురు జీవితంలో గాని ఉంటే పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది. పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్గా ఉంటుందని చెప్పి వస్తాను. డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రామిషన్ చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రామిషన్ అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. సచ్చినది గొర్రె బుల్రెడ్డి. క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే. అన్నా చల్ గాడి లేకే. ఓ కష్టపడి చేయబాక, ఎలా ఉన్నా పర్లేదు. తినేది నేను కాదు, ఈడు. ఎరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా హెల్త్ కి బాగుంటది. పెట్టు పెట్టు పెట్టు. కుమ్ము సార్. చాయ్ నా బెసాలే. ఏమయ్యా, టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా? రుబాబ్ చేస్తావేటి? నువ్వేడి బే? ఏంటి छोड़ी बात के लिए मारा मैंने को। मैं बोलूँ ना, छोड़ो फटाफट चला तो बैठो भाई। अभी రేయ్ గట్టిగా అరిస్తే ప్యాడ్ నడిచిపోద్ది. ఎందుకు రాని मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको. ఏట్రాడు? ज्यादा होशियारी नहीं दिखाना. बोला रे పోజు కొడతాడు రాడు. बने भाई రవి ఎవరన్నా ఒక్కరికి వాళ్ళ